ఇంజనీరింగ్ కార్మికులకు 21,000 జీతం వెంటనే, 21,000 జీతం వెంటనే, పారిశుద్ధ కార్మికులకు పనిచేసేందుకు పనిముట్లు వెంటనే, పారిశుద్ధ కార్మికులకు పనిచేసేందుకు పనిముట్లు వెంటనే, పెండింగ్ లో ఉన్నటువంటి స్కూల్ స్వీపర్ల వాచ్మెన్ల ఎన్నేళ్ళ జీతాలు వెంటనే, పారిశుద్ధ కార్మికులకు పనిచేసేందుకు పనిముట్లు వెంటనే, పెండింగ్ లో ఉన్నటువంటి ఎన్నేళ్ళ జీతాలు వెంటనే, పెండింగ్ లో ఉన్నటువంటి స్కూల్ స్వీపర్ల వాచ్మెన్ల ఎన్నేళ్ళ జీతాలు వెంటనే, ఇంజనీరింగ్ కార్మికులకు 21,000 జీతం వెంటనే, నగర జనాభా దృష్టి కార్మికుల సంఖ్యను వెంటనే, నగర జనాభా దృష్టి కార్మికుల సంఖ్యను వెంటనే, అనంతపురం నగర జనాభా దృష్టి కార్మికుల సంఖ్యను వెంటనే పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే అందించాలి. కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు వెంటనే అందించాలి. కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు వెంటనే పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే ఇవ్వాలి. ఇంజనీరింగ్ కార్మికులకు 21,000 జీతం వెంటనే ఇవ్వాలి. ఇంజనీరింగ్ కార్మికులకు 21,000 జీతం వెంటనే, టోల్ స్వీపర్ల వాచ్మెన్ల ఎన్నేళ్ళ జీతాలు వెంటనే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు ఆందోళనకు పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా అనంతపురంలో కూడా ఈ ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే ఉద్యోగ కార్మిక సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం, వేతనాలు సక్రమంగా అమలు చేస్తాం, ఏవైతే గత ప్రభుత్వం వైఫల్యాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము చేయకోకుండా ఖచ్చితంగా అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. మరి 6 నెలలు అయింది ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అయినా సరే ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి పార్లమెంటరీ కమిటీ నిర్ణయిస్తే కేవలం పారిశుద్ధ కార్మికులకు 21,000 మాత్రం ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి కేవలం 15,000 మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఇక్కడే వేతనాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. వెంటనే ఈ వ్యత్యాసాన్ని సరిచేయమని చెప్పి మేము ఏఐటీసీగా గత అనేక నెలలుగా డిమాండ్ చేస్తున్నాం. అయినా సరే అది పెడచెవిన పెడుతున్నారు. మరి వెంటనే ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి 21,000 రూపాయలు ఇవ్వాలా. అదేవిధంగా ఇంజనీరింగ్ సెక్షన్ వాచ్మెన్ స్వీపర్స్ సంబంధించి కంటింజెంట్ వర్కర్ పేరుతో వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. కేవలం మరి 1 గంట 2 గంటలు పనిచేయాల్సిన వాళ్ళతో రోజు మొత్తం కూడా స్కూళ్ళలో పని చేయించుకుంటున్నారు. వెంటనే వాళ్ళకి ఫుల్ టైం కంటింజెంట్ వర్కర్గా మరి సరిదిద్దాలా. అదేవిధంగా వాళ్ళకి మిగతా కాంట్రాక్ట్ వర్కర్స్తో సమానంగా వేతనాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గుంతకల్లో ఇచ్చారు, ఇతర జిల్లాల్లో కూడా ఇచ్చారు. కేవలం ఈ మున్సిపల్ అధికారులు కళ్ళు మూసుకోవడం వల్ల వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. 17 మందికి లిస్టు ప్రిపేర్ చేయమని చెప్పినప్పుడు కూడా ఇంకా 17 మంది లిస్టు పంపలేదు. వెంటనే దాన్ని అమలు చేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా మరి కంటింజెంట్ అనే పదం తీసేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా పారిశుద్ధ కార్మికులకి ఏ విధంగా అయితే వేతనం ఇస్తున్నారో వాళ్ళకు కూడా ఎవరైతే ఇంజనీరింగ్ సెక్షన్ ఉన్నారో వాళ్ళకు కూడా అదేవిధంగా వేతనం ఇవ్వాలి. ఇక్కడ పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకి మరి కావాల్సిన పనిముట్లు ఇవ్వకుండా మరి వేధింపులకు గురి చేస్తున్నారు. వెంటనే అవి కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా మరి ఇవన్నీ కూడా పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నా కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా అనంతపురం నగరంలోనే 100 మంది కార్మికులతో ఈరోజు నగరపాలకలో మరి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు మరి కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి తప్పులే మీరు పదే పదే చేస్తూ ఉన్నారు. గతంలో సమ్మె కాలంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఓ మినిట్స్ ఇచ్చింది. ఆ మినిట్స్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఒకరికి ఒక వేతనం కాదు, కార్మికులందరికీ ఒకటే వేతనం ఇవ్వాలి. మరి పారిశుద్ధ కార్మికులకు 21,000 వేతనం ఇస్తూ ఉన్నారు, ఇంజనీరింగ్ కార్మికులకు 15,000 వేతనం ఇస్తూ ఉన్నారు. మరి వారికి కూడా ఇంజనీరింగ్ కార్మికులకు 26,000 వేతనం ఖచ్చితంగా ఇవ్వాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పారిశుద్ధ కార్మికులకు పనిచేసేందుకు పనిముట్లు ఇవ్వాలి. అదేవిధంగా స్కూల్ స్వీపర్లు వాచ్మెన్లను మరి వెట్టి చాకరీ చేస్తూ మరి వారు కేవలం 4,000 రూపాయల జీతం ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఫుల్ టైం కంటెంట్స్ వర్కర్గా గుర్తించి వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనంతపురం నగరంలో మరి జనాభా రోజు రోజుకు పెరుగుతూ ఉన్నారు. మరి జనాభా దృష్టిలో పెంచుకొని కార్మికుల సంఖ్యను పెంచాలనేసి పదే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయానికి ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేస్తాం. అయినా కూడా పట్టించుకోవట్లేదు. తక్షణమే కార్మికుల సంఖ్యను పెంచాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు గారు అయితేనే, కలెక్టర్ గారు అయితేనే ఈ లోకల్గా ఉన్నటువంటి పరిధిలో మున్సిపల్ కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.